గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. 24 గంటలు, సరిగ్గా 24 గంటల సమయం ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేతల్లో ఒక టెన్షన్ కూడా మొదలైంది. ఇప్పటికే మనం చూసాం, ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్లో ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఎన్డీఏ కూటమి మరొక్కసారి అధికారం చేపట్టబోతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇటు ప్రజలంతా కూడా ఏపీ వైపు చూస్తున్నారు. ఏపీలో ఎందుకంటే మనం చూసాం హోరాహోరీ ప్రచారం, అదేవిధంగా పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. ఎవరు అధికారం చేపట్టబోతున్నారు అనేది ఇక ఎగ్జిట్ పోల్స్ అక్కడ కూడా వచ్చాయి. అక్కడ ఇటు మరొక్కసారి కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. అదే సేమ్ టైం మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది, ఈ రకమైన అయితే ఉంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పొలిటికల్ హీట్ అయితే పెరిగిందనుకోని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏం జరగబోతుంది మరి రేపు తెలియని ఉంది. దాంతోపాటుగా తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ ఎలక్షన్స్ అయితే కొనసాగిగా 50-50 అనేది తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్కు అదేవిధంగా బీజేపీకి, ఈ రెండు పార్టీలకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లోనూ 7 నుంచి 8 అనేది చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అట్ ద సేమ్ టైం ఇటు బీజేపీకి కూడా 8 నుంచి 9 వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక్కటి కూడా రాలేదు. ఒక దాంట్లో ఒక సీట్ రావచ్చు అంటున్నారు, మరొకటి 0 అని చూపిస్తున్నారు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి వచ్చింది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. మరి ఏపీలో రేపు కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఏంటి మన అల్లర్లు జరిగే అవకాశం కనబడుతుందా అనే అంశానికి సంబంధించి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. మరి ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ను ఈ పార్టీలు నమ్ముతున్నాయా, దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? సో ఇలాంటి అంశాలన్నీ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ జగదీష్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు రాబోతున్నారు. ముందుగా గుడ్ మార్నింగ్ అండి జగదీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జగదీష్ గారు, ఎలా చూస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. ఒకవైపు మీ పార్టీ నేతలు ఏదో సంబరాలు చేసుకుంటున్నారు, ఎస్ ఖచ్చితంగా మనమే కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది నిజంగా పరిస్థితి ఉందా? మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ముందు నుంచి అనుకున్నది, ప్రజల్లో వచ్చిన స్పందన కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి. ఎలక్షన్ లో ఏ విధమైన రెస్పాన్స్, స్పందన ప్రజల నుంచి వచ్చిందో అదే ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఈరోజు రిఫ్లెక్ట్ అవుతా ఉందన్నది చాలా స్పష్టంగా ఉంది. మేము ముందు నుంచి కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయం సాధిస్తామని, అంటే ఆ సర్కమస్టెన్సెస్ కూడా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా ఆ విధంగా చేయటం వల్ల విచ్ హంటింగ్ అవనియండి, అక్రమ అరెస్టులు అవనియండి, నాయకులు జైల్లో పెట్టడం ఏంటండి, డెవలప్మెంట్ అక్కడ లేకపోవడం ఏంటండి, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఏదైతే అమరావతిని కాదని 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దాన్ని కూడా ఏమీ చేయలేక, కొన్ని విషయాలు హైకోర్టుని కర్నూలులో హైకోర్టుని పెడతామని చెప్పడం అవన్నీ కూడా జరగనివి. ఎందుకంటే హైకోర్టు ఎప్పుడో రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర వేసిన తర్వాత అమరావతిలో పెట్టడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్లు అన్ని, ఇవన్నీ కూడా చెయ్యలేనివి. ఎందుకో మరి ఆయన అలాంటి ఇది చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేశారు. జరగలేదు, ఏమీ జరగలేదు. స్టాటిక్ గా ఉండిపోయింది, స్టాగ్నేషన్ ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇందా మీరు అన్నారు, ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ 10 ఏళ్ళు అయింది తెలంగాణకి మనకి సెపరేషన్ అయ్యి. ఈ 10 ఏళ్ళలో తెలంగాణ నుంచి మనకి రావాల్సినవేవి కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడిపోయారు. రాష్ట్ర ప్రయోజనాల మీద కూడా రాజీ పడిపోయారు. కేంద్రంతో కూడా ఫైట్ చేస్తామన్నారు. 20 మంది ఎంపీలు ఇవ్వండి, మేము ఖచ్చితంగా కేంద్రాన్ని ఫైట్ చేసి రాష్ట్రం కోసం పోరాడతామన్న వ్యక్తి సైలెంట్ గా ఉండిపోవడం, తర్వాతే వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మనమేమి చేయలేము అని చెప్పేయడం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ కూడా ఒకవైపు యూత్ కానీ, ఒకవైపు రైతులు కానీ, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది కూడాను, ఇవన్నీ పరిణామాలన్నీ కూడా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన చారిత్రాత్మక అవసరం మళ్ళీ ఇక్కడ ఉంది. ఎన్డీఏ కూటమితో పవన్ కళ్యాణ్, వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారండి. కాదండి జగదీష్ గారు, నిన్న మనము సజ్జల గారు మాట్లాడితే చూసాం, అలాంటిది ఏమీ లేదు, ఖచ్చితంగా మనం వస్తున్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తున్నాము, పూర్తిగా మన వైపే ఉన్నారు ప్రజలు అనే విధంగా ఆయన కామెంట్ చేస్తారు. ఎలా చూస్తారు ఆ కామెంట్స్ ని? ఇప్పుడు హ్యావింగ్ హోప్ ఆన్ హోప్ అండి. అంటే రేపు ఇంకా ఈ రోజు ఒక్కరోజు ఇంకా టైం ఉంది కదా,
సో సజ్జల గారు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తా ఉండి ఒకటి చెప్పారు, మనం మళ్ళీ 151తో వస్తున్నామని. ఎందుకంటే టు కీప్ ద ఫ్లాక్ టుగెదర్, అంటే పార్టీని ఆ విధంగా చివరిదాకా అలా ఉంచుకోకపోతే అసలు రేపు కౌంటింగ్ కి ఏజెంట్స్ కూడా ఉంటారా లేదనే ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఆ హోప్ క్రియేట్ లీడర్స్ ఉన్నప్పుడు హోప్ క్రియేట్ చేస్తారు. ఐ డూ అగ్రీ ఫర్ దట్. బట్ రియాలిటీగా ఇవాళ చూస్తా ఉంటే చాలా ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్ని కూడా ఇవాళ ఎన్డీఏకి స్పష్టంగా మెజారిటీ వస్తుంది అనేది చాలా సుస్పష్టం. ప్రజలు కూడా ఇవాళ ఆ విధంగా అంటే ఆ నమ్మకానికి కూడా వచ్చారు. సజ్జల గారికి కూడా తెలుసు. కానీ లీడర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యాడర్ ని హోప్ క్రియేట్ చేసి చివరిదాకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చెప్పారని నేను అనుకుంటా ఉన్నాను. శివరాం ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే మనం చూసాం గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వై నాట్ 175, ఖచ్చితంగా మనకు 175 వస్తాయి అనే విధంగా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచారు పార్టీ నేతల్లో. కానీ మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం, ఆ స్థాయిలో కనిపించలేదు. దీన్ని ఏంటి మీరు నమ్ముతున్నారా? ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఖాళీ బోకస్ అనే విధంగా కామెంట్ చేస్తారా? నమస్కారం అండి. నమస్తే అండి. ఒకటి జగదీష్ గారు చెప్పిన దాంతో నేను ఒకటి ఏకీభవిస్తున్నా. టు కీప్ ది ఫ్లాగ్ టుగెదర్ ఏదైనా చెప్పొచ్చు అని. ఎగ్జాక్ట్ గా 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తుంటే ఆ రోజు పొద్దున కౌంటింగ్ రోజు ఉదయం కూడా ఆ 4 గంటలకి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఆయన చెప్పింది మనం గెలుస్తున్నాం, 140 సీట్లు వస్తున్నాయి, మీరంతా పోరాటం చేయండి అని చెప్పారు. కరెక్ట్ గా అదే ఇప్పుడు కూడా అప్లై అవుతుంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఇది ఫ్యాక్ట్ నేను చెప్పింది. ఎందుకంటే ఆ రోజు 4 గంటలకే ఏజెంట్లందరితో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇదే మాట చెప్పారు. 11 గంటలు చూస్తే ఎక్కడ చూసినా వైసీపీ హవా కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి హవా కనపడుతుంది. ఇప్పుడు రేపు కూడా అదే జరగబోతుంది. ఇక్కడ మీరు దీని గురించి చెప్తున్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఒకటి చెప్తున్నానండి రాజేష్ గారు. అసలు ఎగ్జిట్ పోల్స్ మీద నమ్ముకుని ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది నా ఉద్దేశం. బెట్టింగ్ మాఫియా. ఎలాగైతే మనం క్రికెట్ బెట్టింగ్ లో ఏం జరుగుతుందో అదే ఇక్కడ అప్లై అవుతుంది. ఏంటంటే వాళ్ళకు వచ్చిన అసలు నార్మల్ గా 10% శాంపుల్స్ తీయాలి, ఎవరిలో 10% తీయట్లా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఇది జనంలో ప్రచారం తీసుకెళ్ళటం. కిందసారి 2019లో జరిగిన ఒక ఉదాహరణ చెప్తుంది మీకు. ఒక పెద్ద మీడియా సంబంధించిన ఆయన, ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుందని ప్రచారం చేసి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున బెట్టింగ్ పెట్టి దాదాపు 500 కోట్లు సంపాదించాలని కోడే చూసే జనం. అమాయకులు బలైపోతున్నారు, ఇంట్లో అమాయకులు బలైపోతున్నారు ఈ ఆటలో. అనవసరంగా పందాలు కట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మీ ద్వారా అందరికి అప్పీల్ చేస్తున్నా, పందాలు కట్టద్దు, మీరు పందాలు కట్టద్దు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయొద్దు. ఇది ఏది కరెక్ట్ కాదు, సైంటిఫిక్ గా చేసిన ఏది కాదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ వెనకమాల ఏదో వాళ్ళ ఒక అభిప్రాయంతో ముందే ప్రిజంప్షన్ తో వస్తున్నారు తప్ప ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం ఎగ్జాక్ట్ గా మాత్రం కాదు ఇది. అంటే ఒకటండి శివరాం ప్రసాద్ గారు, మనము చూసాము 2014లో ఎగ్జిట్ పోల్స్ చూసాము, 2019లో మనం చూసాము కదా. సో 2014లో ఏ రకంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో ఆ రిజల్ట్ మనం చూసాం. 2019లో కూడా ఏ రకంగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ఇచ్చాయో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి మెజార్టీ, ఓకే ఆయన అధికారంలో. ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడు ఎందుకు అంత బిలీవ్ చేయట్లేదు? ఇప్పుడు ఆ పరిస్థితి కనుక ఇప్పుడు కూడా సేమ్. 2019లో కూడా మీరు ఒకసారి చూడండి, ఇవాళ ఇచ్చిన అనేక సంస్థలు ఆ రోజు కూడా టీడీపీకి ఇచ్చినాయి. మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి 2019కి ఇప్పటికి. అనేక సంస్థలు ఆ రోజున ఇచ్చినాయి, ఇవాళ ఇస్తున్నాయి. ఇప్పుడు ఒకటే మీరు ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, అదేదో బ్రహ్మాండమైన సర్వే సంస్థ అంటున్నారు కదా, వాళ్ళు ఇచ్చింది ఏంటి? 177 ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి. అంటే ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా తెలియకుండా అసలు ఇదే సర్వేలు ఏంటి, ఇది రిలీజ్ చేయటం ఏంటి, ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయనేమో యాక్సిస్ మై ఇండియా ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వల్ల విపరీతమైన ఇదైపోయి జనాలు టీడీపీకి వేశారంటారు. మరి అదే విషయం వచ్చే కేజ్రీవాల్ అరెస్టులు, హేమంత్ సోరెన్ అరెస్టు పనిచేయదు.
అంటే అక్కడ ఏంటి మన ఉద్దేశం ప్రకారం మార్చేయడమా? దాన్నే మళ్ళీ రాజదీప్ సర్దేశాయ్ గారు ఖండించారు. నేను అట్లా చూడలేదు, ఇక్కడ మా దగ్గరికి ఒక నేషనల్ సంస్థ, మీడియా సంస్థ ఇవాళ దాన్ని ఏదన్నా వస్తే అది టీడీపీకి ఇస్తున్న గ్యారంటీగా. రైట్ అండి, శివరాం ప్రసాద్ గారు. వాళ్ళు ఒక్క నిమిషం ఆవిడ వెళ్ళొచ్చి ఒక్కటే చెప్పారు నాకు, రూరల్ ఆంధ్రప్రదేశ్ టోటల్ వే సపోర్టింగ్ వైఎస్ జగన్ రెడ్డి అని చెప్పి. పరిస్థితి అది ఇంత ఘోరంగా ఇవాళ మీరు ఇండియా టుడేని చూసుకుంటే వాళ్ళు ఏంటి, ఉమెన్ 48% ఎన్డీఏ కొన్నారన్నారు. ఏ సర్వే సంస్థ కూడా చెప్పలే. అక్కడ 56% మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పార్టీతో ఉన్నారని అనేక మంది చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక టార్గెట్ రీచ్ అవడం కోసం అంకెల్ని తారుమారు చేస్తున్నట్టు కనబడుతుంది. రైట్, ఓకే అండి. ఎస్, ప్రకాష్ రెడ్డి గారు ఏంటి, ఎలా చూస్తున్నారు? మొత్తానికి ఎన్డీఏ కూటమి మరొకసారి హ్యాట్రిక్ అంచబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాబోతుంది కేంద్రంలో. సో ఇక తెలంగాణ విషయానికి వస్తే కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఆర్ బీజేపీ 50-50 అనేది ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇక నిన్న చూసాం ఇండియా కూటమి కామెంట్స్ కూడా మనం చూసాం. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా బోకస్. ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలో. ఈ రకమైన కామెంట్స్ని ఏ రకంగా చూస్తారు మీరు? ముందు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం. సార్ రాజేష్ గారు, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ అని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్స్ కు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, సెఫాలజీలో టాప్ పర్సన్స్ అయి ఉండొచ్చు, కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రజల నాణ్యత పడుతున్నారా అంటే ఒక్కోసారి పట్టలేకపోతున్నారు. కాబట్టి నేను బీజేపీకి అనుకూలంగా ఇచ్చింది కాబట్టి కరెక్ట్, వ్యతిరేకించి కాబట్టి తప్పు ఛానల్, ఇవన్నీ చర్చలు వద్దు. కానీ ఇంకొక 24 గంటలు కరెక్ట్ చెప్పాలంటే ఇంకో 26 గంటలు 28 గంటలలో మనకు వాస్తవ పరిస్థితులు ఏంటో మనకు బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఏంటో కూడా మనకు తెలిసిపోతాయి. అనేక సందర్భాల్లో ఫెయిల్ అనేటువంటి ఉన్నాయి. ఒక చీకటి చేసిన తర్వాత తగిలింది అనుకోండి, నేను చెప్పాను చూసాను, నేనే చెప్పాను ఎగ్జాక్ట్లీ. సో 350 అని చెప్పాను, 350 వచ్చినాయని చెప్పుకున్నటువంటి ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. మనం ఇన్ని రోజులకు పెట్టిన మన తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయి 13వ తారీఖు మే 13, ఈ రోజు మనం ఆల్రెడీ 3వ తారీఖున 20 రోజులు అయిపోయింది. కాబట్టి ఇంకొక రోజు, ఇంకో 48 అవర్స్, 24 అవర్స్ 26 అవర్స్ ఓపిక పడితే మన రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఒకవేళ అయితే మీరు ఎగ్జిట్ పోల్స్ మీదనే రియాక్ట్ కాబట్టి, ఎందుకంటే ఎట్లాగో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం దాని మీద స్పందించాలి కూడా. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ పోల్స్ మీదనే మనం రియాక్ట్ కావాలనుకుంటే ఎస్, 3 ఆఫ్ ది నేషన్ వాళ్ళు కొంతవరకు రిప్రజెంట్ చేస్తారు. కొత్త సెక్షన్ ఆఫ్ ది సొసైటీని వాళ్ళు తీసుకున్నటువంటి శాంపుల్స్, అదే ప్రీ పోల్ సర్వే అని కొంతమంది అంటారు, డ్యూరింగ్ పోలింగ్ సర్వే అని కొంతమంది అంటారు, ఎగ్జాక్ట్లీ పోలింగ్ అయిపోయిన తర్వాత సర్వే అని కొంతమంది అంటారు. అన్ని శాంపుల్స్ ఒక అమాల్గమేషన్ తో ఒక పర్టికులర్ ఫిగర్ కి వచ్చేస్తారు. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్, అంతర్జాతీయ స్థాయిలో దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. కానీ మన ఇండియాలో దాన్ని పొలిటికల్ పార్టీస్, ఎవరి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ అడ్వాంటేజ్ కోసం రాసుకుంటూ ఉంటారు, తీస్తూ ఉంటారు. బట్ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇండియా గ్రూప్ ఎంత అంటే ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి ఎన్డీఏకు గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయంటారా? ఎన్డీఏకు అంటే ఎగ్జిట్ పోల్స్ అయితే అదే కనపడుతుంది, ఎక్కువ సీట్లు వస్తాయని. ఎన్ని ఎక్కువ వస్తాయనేది రేపు తెలిసిపోతుంది. అయితే నేను స్పందించేది ఏంటంటే ఇండియా అలయన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ పేరు మీద దేశంలో ఈ గత 4-5 నెలలు 5-6 నెలలు చేతి పెద్ద రాజకీయ దుమారం సృష్టించాలని ప్రయత్నం చేసిందో, ఇంచుమించుగా వాళ్ళ అభిప్రాయాలన్నీ, వాళ్ళ యొక్క ఎత్తుగడలన్నీ కూడా విఫలమైనటువంటిది ఎగ్జిట్ పోల్ ద్వారా ప్రజలకు కనపడుతుంది. అది నిజమా అబద్ధం అనేది రేపు తేలిపోతుంది. కాబట్టి ఇండియా అలయన్స్ అయితే ఇండియా అలయన్స్ పేరు మీద దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలన్నీ కానీ ఏం జరుగుతుంది అనేది మనకు ఎట్లా స్పందిస్తుంది అనేది మనకు అర్థమైపోద్ది. అయితే ఎగ్జిట్ పోల్స్ ను చేసేటప్పుడు ఇంతకుముందు పెద్దలు వాళ్ళు చెప్పారు కదా, ఢిల్లీలో అయితేనేమో కేజ్రీవాల్ అరెస్ట్ పెద్ద స్పందన లేదు, చంద్రబాబు అరెస్ట్ స్పందన ఉంది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక స్పందన ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. అంతటా ఒకటే ఫ్యాక్టర్ పనిచేయాలని లేదు. శిబుసోరెన్ అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ కారణాలు, లేదా ఢిల్లీలో అరెస్ట్ కారణాలు, ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ కారణాలు, లేదా డిఎంకేలో గతంలో కూడా డిఎంకే అరెస్ట్ అయినప్పుడు, మురసలి మారణ వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు, జైలలిత అయినప్పుడు ఉండేటువంటి కారణాలు, ప్రజలు స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు 2004లో వారి మీద నక్సల్ దాడి జరిగిన తర్వాత, ఆ దాడి తర్వాత ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకు సానుభూతి రాలేదు కూడా.
వారు 2004లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సానుభూతి వస్తుంది అనుకున్న ఎన్నికలు ప్రీపోన్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రీపోన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు శాసనసభ రద్దు చేశారు. రిజల్ట్స్ తారుమారు అయిపోయినాయి. కాబట్టి ప్రజల్లో కూడా సానుభూతి ఉందా లేదా అనేటువంటిది ఎగ్జాక్ట్లీ మనం అది చెప్పలేము. సానుభూతి ఉన్నా ఎంత ఉంటుందనేది కూడా ఇంపార్టెంట్. సానుభూతి ఉండిండొచ్చు కాక అది గెలుపు తీరాల దగ్గర తీసుకోవుతుందా, ఏదో ఒక 5%, 10%, 20% మనకు ఓట్లు పడేసే పరిస్థితి ఉంటుందా, మన వ్యతిరేకత ఎంత ఉంది, ఎంత ఉంటే ఎంత వ్యతిరేకత ఉంటే ఎన్ని సీట్లు మనం ఓడిపోవాలి. ప్రకాష్ రెడ్డి గారు అదొకటి తెలంగాణ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే తెలంగాణలో కూడా మీ ఢిల్లీ ప్రధానితో పాటు అమిత్ షా అగ్రనాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు, ప్రచారం చేశారు. 10 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకో ఈ స్థాయి ధీమా కూడా ఉండే. ఎట్లా అనిపిస్తుంది? అక్కడ చూస్తేనే కాంగ్రెస్ అండ్ బీజేపీ 50-50 కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటావా కనీసం ఒకటి కూడా బోని కొట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అనుకోవచ్చు సార్, తెలంగాణలో కూడా మనకు వచ్చినట్టు మాకు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎందుకండి, ఎగ్జిట్ పోల్స్ రాకముందు కూడా ఎన్ని గెలుస్తాయంటే ఊర్లలో విపరీతంగా ఓట్లు పడ్డాయినటువంటి ప్రచారం జరుగుతుంది. 8 గెలుస్తామా, 10 గెలుస్తామా, 12 గెలుస్తామా, 14 గెలుస్తామా, ఆశ్చర్యపోనక్కర్లేదు, ఏది గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. మేము ఎవరికి వేసారంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఇంటర్నల్ సర్వేలలో కూడా ఇంటర్నల్ వాళ్ళకు వస్తున్నటువంటి అభిప్రాయం కానీ లేకపోతే వాళ్ళ కొట్టిపాడేస్తున్నారు కదా ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొట్టిపాడేస్తుంది. నేను అందుకోసం అంటే ఇంకో 48 hours నాకు వస్తే నేను ఎట్లా కొట్టేస్తా, వాళ్ళకి వస్తే వాళ్ళు ఎట్లా కొట్టేస్తారు. ఈ కొట్టేయడానికి ఏముంది కానీ ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మనం చర్చించుకున్నాం రాజేష్ గారు. ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్చ ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు బీజేపీ గెలుస్తున్న విశ్వాసంతో మేము ఉన్నాం. ఇండి గ్రూప్ ఎంత గెలుస్తో చూద్దాం. నేను అనుకుంటా జాతీయ స్థాయిలో కూడా మీరు అన్నట్టు ఒక 10%, ఒక 2%, 3% ఓటింగ్ షేర్ మారితే, ఒక 10% సీట్లు మారినా, 20% సీట్లు మారినా ఇండి గ్రూప్ అనేటువంటిది దేశాన్ని నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం అవుతుంది అనేటువంటిది సంకేతాలు ఇచ్చింది ఇప్పుడు అంటే ఎగ్జిట్ పోల్స్. ఆ సంకేతాల ఆధారంగానే ఈ రోజు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కేంద్రంలో. ఇది మనకు కనపడుతున్నటువంటి పిక్చర్. ఆ పిక్చర్ అయితే పక్కా ఉంది. 99% ఆ పిక్చర్ కరెక్ట్. ఇక 1%, 0.1%, 2% ఏమైనా మార్పులు చేర్పులు కొంచెం తక్కువ ఎక్కువ 5 సీట్లు 10 సీట్లు తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. నేను 50 సీట్లు ఎక్కువ తక్కువ అయినా కూడా ఇండియా అలయన్సే ఈ రోజు గెలవలేదు, అది అధికారంలోకి రాదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వెయిట్ చేద్దాం. ఇంకొక 26 గంటలు 28 గంటలు వెయిట్ చేస్తే అంత ఎక్కడక్కడ మనకు క్లారిటీగా వచ్చేస్తుంది పిక్చర్. మరి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు నేను అనుకుంటున్నా దిలీప్ గారు దేశం ట్రెండ్ అయితే మనకు కనపడుతుంది. ఓకే రైట్. దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చెప్పండి దిలీప్ గారు, ఎలా చూస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ను నమ్ముతున్నారా? ఎందుకంటే మనం చూసాం ఖచ్చితంగా అంటే కన్యాకుమారి వరకు, కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ మనం చూసాం, జోడో యాత్ర చేశారు. ఈసారి బ్రహ్మాండంగా ఉంటే రిజల్ట్ అనే విధంగా అనుకున్నాం. కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆ స్థాయిలో కనిపించలేదు. ఇది ఏంటి నిజంగా నేను ఇంతకుముందు అన్నట్లు ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదంటారా? ఈ పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా ఏదైతే ఈ పార్టీలు ప్రధాన పార్టీలు ఎగ్జిట్ పోల్స్ను నమ్ముతాయి అనుకోవచ్చా? మీరు నమ్ముతున్నారా లేదా? దీని ఏ రకంగా చూస్తారు? ఎగ్జిట్ పోల్స్ అనేది చిన్న చితకా సంస్థలని ఖచ్చితంగా రెస్పెక్టివ్ పార్టీస్ హైర్ చేసుకొని వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో డబ్బులు చేయించేటువంటి కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం వాళ్ళ లాంగ్ టర్మ్ రెప్యుటేషన్ కోసం ఇంపార్షియల్ గా వాళ్ళ క్రెడిబిలిటీ కోసం సర్వే చేసేటువంటి సందర్భాలు చాలా సందర్భాలు చూసాం. అట్లాంటి పెద్ద హౌసెస్ కూడా కొన్ని పార్టీలకు వాళ్ళ పెయిడ్ ఏజెంట్స్ గా పనిచేయడం కూడా చూస్తాం. అయితే ఎట్లా చేస్తారు సర్వే అనే దాని మీద ఒక అసెంబ్లీ రిజల్ట్ కావాలనుకోండి మినిమం 5,000 శాంపిల్స్ తీసుకోవాలి. ఫెయిర్ గా ఉండాలంటే దాని రిజల్ట్. పార్లమెంట్ వచ్చింది అనుకోండి 15,000 శాంపిల్స్ తీసుకోవాలి. ఇవి ఎట్లా ఉండాలి? మళ్ళీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్, అర్బన్ ఏరియాలో చేయాలి కొంత, రూరల్ ఏరియాలో కొంత చేయాలి, యూత్ లో చేయాలి. 18 to 30 ఒక ప్యాటర్న్ ఉంటుంది, రిటైర్డ్ వాళ్ళది ఒక ప్యాటర్న్ ఉంటుంది, రైతులది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇవన్నీ కూడా శాంపిల్ అన్నది అది కలిసి రిఫ్లెక్టివ్ ఉండాలి. రిఫ్లెక్ట్ ఉంటే ఫేర్ ఇండికేషన్ ఉంటుంది ఎట్లా చేశారు. విత్ ఆల్ దట్ మీరు అన్నట్టు ఇంత కష్టపడి మీరు చేసినా కూడా 100% యాక్యురసీ ఉండాలని లేదు. బట్ ఫెయిర్లీ ఇండికేటివ్ ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఇన్ని సర్వే సంస్థలు ఈరోజు నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ గతంలో అబ్కీ బార్ 400 పార్ అనేది కాకపోయినా వాళ్ళకు గతంలో ఉన్న 303 దిశలో 240కి తగ్గవేమో నేను అనుకుంటాను. కాంగ్రెస్ వాటిని అనకూడదు. బట్ అన్ని సంస్థలు ఆ రకంగా ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏమో మరి వి రియలీ డోంట్ నో. మరి ప్రకాష్ రెడ్డి గారు ఇంకా పార్టీలోని చాలా చక్కగా చెప్పాడు 48 hours వెయిట్ చేస్తే ఇప్పుడు ఎందుకని. సో నేనేమంటున్నానంటే ఈవెన్ ఇక్కడ కూడా మనం 50-50 అనేది లోకల్ వరకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ సీట్స్ కూడా అది ముందు నుంచి కూడా ఇండికేషన్ ఉంది. నేను యాక్చువల్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్ కూడా
మేము కూడా సర్వే చేయించి చూస్తే మాకు కూడా వచ్చిన రిపోర్ట్ అంటే 9+7 అనేది మాకు కూడా వచ్చింది ఇండికేషన్ 9-7. ఒక సీటు అటు ఇటు కావచ్చు, సెక్యూరిటీ వివరం కూడా చెప్పలేం కదా. 9 కాంగ్రెస్ కి 7 బీజేపీ అనేది మాకు అంచనాలు. సో ఆ విధమైన పద్ధతిలోనే ఈ రోజు నిన్న చూస్తే ఎగ్జిట్ పోల్స్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి అదే ఉండొచ్చు. 1 or 2 సీట్స్ ఎప్పుడైనా కూడా ఎవరు చెప్పలేరు, సిఫారసు చెప్పలేరు, మీరు చెప్పలేరు, మేము చెప్పలేము. అది యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. పోల్ మేనేజ్మెంట్ అనే వాడు నేను డిప్లొమాటిక్ గా వాడుతున్నా. ఆ పోల్ మేనేజ్మెంట్ ఏంటో మీకు తెలుసు. సో గతంలో అసలు మద్యం కానీ డబ్బు పరిస్థితి పార్లమెంట్ సెగ్మెంట్ లో పంచడం అనేది ఎప్పుడు వినలే మనం. ఈసారి అన్ని పార్టీలు మరి ఎగబడి మరి దాంట్లో రిసార్ట్ అయిపోయినాయి. తక్కువ అమౌంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అది విచిత్రమైనటువంటి పరిస్థితి మన దగ్గర. అప్పుడు ఈ పోల్ మేనేజ్మెంట్ వల్ల కొంత మీరు ఎస్ అనుకుంటే నో కావచ్చు, నో అన్నది ఎస్ కావచ్చు. ఎవరు ఎఫెక్టివ్ చేశారు, ఎవరు ఎంతమంది రీచ్ అయ్యారు, ఇవన్నీ కొన్ని ఏరియాస్ లోపల అట్లా ఈ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఓటర్ని. పేరుగా పోలింగ్ అనేది జరగదు. కానీ ఒకటి దిలీప్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఒకటి దిలీప్ గారు ఇప్పుడు సరే మీరు సర్కార్ ఏర్పాటు చేసి 5 నెలల్లో అయిపోతుంది. సో ప్రజల్లో ఏంటి అప్పుడే ఉన్న వ్యతిరేకత వచ్చిందా? మనం అనుకున్నాం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ స్థాయిలోనే ఎంపీ స్థానాలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఒక 13-14 రావచ్చు కాంగ్రెస్కి అనుకున్నాము. సో ఇక్కడ 50-50. అన్ఫార్చునేట్లీ అన్నది కరెక్ట్. ఈ 6 హామీలు ఏవైతే గ్రౌండింగ్ లోపల డిలే జరిగింది, ఈ లోపల 100 days లో పరిపాలన 100 days లో అసలు వాస్తవ పరిస్థితులు ఆకలింపు చేసుకొని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసుకొని ఎక్కడ అప్పు ఉంది, ఎక్కడ సప్పు తెచ్చుకోవాలి, ఇవన్నీ చూసుకునే లోపల మీకు ఎలక్షన్స్ వచ్చి పడ్డాయి. ఈ ఎలక్షన్స్ రాగానే ఈ 6 హామీల్లో 5 ఇంప్లిమెంట్ చేసాం, ఒకటి చేయలేదు. క్రాప్ కూడా ఈ క్రాప్ కాదు నెక్స్ట్ క్రాప్ ఇస్తాం అని అనుకుంటూ రైతు బంధు వేయలేదని విపక్షాలు గగ్గోలు పెట్టే సందర్భం లోపల మేమేం చేసామంటే అది క్రోడీకరించడానికి సమయం దొరకలేదు కాబట్టి స్ట్రైట్ పాత డాటా ప్రకారం అందరికి చివరి వారికి కూడా 100 ఎకరాలు 200 ఎకరాలు తప్పుపట్టిన మేము కూడా ఎట్లా రిజిస్టర్ అమలు చేసాం. అది మాకు కొంత లాభం జరిగింది. కానీ కొన్ని హామీలు 2500 అకౌంట్ లో వేయాలి, అది పడలేదు. ఫైనాన్షియల్ పరిస్థితి కరెక్ట్ లేదు, అదంతా మీరు సర్దుకోవడానికి మాకు ఇంకో 2 నెలలు టైం పడుతుంది. ఇవన్నీ ఇతర హామీలు 5 ఇచ్చినా కూడా విపక్షాలు విపరీతంగా అనుకోకుండా ఆ టైంలో కొద్దిగా పవర్ కట్స్ అక్కడ ఇక్కడ రావడం, అదేవిధంగా మీకు వర్ష ప్రాబ్లంలో కరువు రావడం, నీళ్ల కుండలు బయటకు కనపడడం, ఇవన్నీ కొంత ఇంపాక్ట్ చేసింది. సో ఈ 100 రోజుల లోపల వీళ్ళు చేయలేదండి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడానికి ఒక ఆస్కారం ఏర్పడి దాని ఇంపాక్ట్ అనేది కాస్త ఒకటి ఉంది. ఇంకో ఇంపాక్ట్ ఏంటంటే అసెంబ్లీ టైంకి వచ్చేట 39% పోల్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దారుణంగా కొలాప్స్ అయిపోయినాయి. ఎంపీ వచ్చేవారు ఇంతవరకు పడిపోయాయంటే ఈవెన్ 10% కూడా పడిపోయి. మరి మిగిలిన దిలీప్ గారు ఒక పాయింట్ ఇక్కడ మనం చూసాం ప్రచారంలో పదే ముఖ్యమంత్రి కామెంట్ చేసేవారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2 అయిపోయా, అక్కడ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ అని పెట్టారు బీజేపీని గెలిపించేందుకు. నిజమైన ఆ పరిస్థితి వల్ల ఈరోజు పెరిగింటుందా బీజేపీకి? అదే చెప్తున్నా మీకు అనూహ్యంగా మామూలుగా అయితే 2 ఎంపీ సీట్లు రావాలా, కానీ మీకు ఈరోజు మనమే అంటున్నట్టుగా 6-7 సీట్లు పెరగడానికి కానీ లేదా మీరంటే 50-50 రావడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఓట్ బ్యాంక్? ఇది సడన్ గా ఎక్కడ ఎమర్జ్ అయింది? మీరు ఒకటి మా హామీల ఫీల్ ఉన్నది విపరీతంగా విషయం కక్కిన విధానం ఒకటి. రెండోది కొలాప్స్ అయినటువంటి ఆ ఓట్ షేర్ స్టేట్ 5 to 10% బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది. అది ఓపెన్ సీక్రెట్. అది వాళ్ళ క్యాడర్స్ ఎట్లా మనకు తెలియదు, బీజేపీ కంటే కాంగ్రెస్ ఓడగొట్టండి అని చెప్పే పరిస్థితి చూసాం. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ వల్ల అనూహ్యమైనటువంటి పద్ధతిలో బీజేపీ కొన్ని ఊహించని ప్లేస్ లో కూడా పుంజుకుంది. సో ఇవన్నీ మనం వేరియస్ ఫ్యాక్టర్స్ లో ఇది మెయిన్ ఫ్యాక్టర్ ఓట్ షిఫ్ట్ కావడం. రైట్. ఒకసారి మనం ఏపీ విషయానికి వెళ్దాం. జగదీష్ గారు, చంద్రబాబు నాయుడు ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరితో జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్ దగ్గర అందరూ ఉండాలి మీరు, ఎందుకు అంటే అల్లర్లు జరిగే అవకాశం ఉంది అనే విధంగా కామెంట్ చేశారని తెలిసి నిజంగా పరిస్థితి ఉందా? రేపు కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఏమైనా అటు ఇటు జరిగితే ఈ పరిస్థితి జరుగుతుందా? ఎందుకంటే మనం చూసాము రేపు మన పోలింగ్ తర్వాత జరిగిన విధ్వంసాలు మనం చూసాం. సో కౌంటింగ్ తర్వాత కూడా ఒకవేళ అంటే మీకు ఆ ఇంటిమేషన్ ఉందా? ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అక్కడ విధ్వంసాలు సృష్టించే అవకాశం కనపడుతుంది వైసీపీ నేతలు. దాంతోపాటు మనం చూసాం సజ్జల ఏదైతే ఏజెంట్లతోటి చీఫ్ ఏజెంట్లతోటి జరిగిన సమావేశం తర్వాత ఆయన కామెంట్స్ దానిపైన అవన్నీ చూసాం కదా. అంటే వైసీపీ నేతలు ఏమైనా రెచ్చగొట్టే విధంగా ఏజెంట్లను ఏమైనా ఉసుగొలిపి అక్కడ పంపించే అవకాశం ఉందనే సమాచారంతో ఈరోజు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా? రాజేష్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు, దిలీప్ గారు కూడా ఇప్పుడు వచ్చారు. అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు క్రానలాజికల్ గా తీసుకుంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇప్పుడు పోల్ వాయిలెన్స్ ఎప్పుడూ లేనంతగా ఆఖరికి ఈవీఎంలు కూడా బ్రేక్ చేసినంత వరకు వచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అల్లర్లు అయితే ఆఫ్టర్
పోల్ కూడా చాలా అల్లర్లు పెరిగి వచ్చినాయి, చాలా దారుణంగా జరిగింది. ఈ రోజు ఫియర్ సైకోసిస్ లో స్టేట్ ఉంది. ఎంతవరకు అంటే ఆఫీసర్స్ కూడా అందరూ కూడా భయపడతా ఉన్నారు, ఏమైనా ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఏం జరుగుతాయి అనే పరిస్థితి. ఎందుకంటే సజ్జల గారు అక్కడికి ఆపకుండానేమో అసలు ఏజెంట్స్ ఎవరు ఉండాలి అంటే ఆయన ఖచ్చితంగా చెప్పారు, ఎవరైతే గట్టిగా ఉండగలరో, ఎవరైతే ఇది చేయగలరో, అటాక్ చేయగలరో వాళ్ళని ఏజెంట్లుగా పెట్టండి అని చెప్పారు. ఆల్మోస్ట్ ఈజ్ వైసీపీకి ఆయన వాయిస్ ఆయనే అలా చెప్పేటప్పుడు క్యాడర్ ఏ విధంగా ఛార్జ్ అవుతుంది, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. సో మా నాయకులు ఎప్పుడు కూడా డిఫెన్స్ లోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు ప్రొవొకేషన్ చేయరు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు లాస్ట్ 5 years ఏ విధంగా గవర్న చేశారు అన్నది కూడా ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మా నాయకుల తాలూకా ఉద్దేశం. దాన్ని స్పష్టంగా చెప్పారు. క్యాండిడేట్లు కూడా చివరి దాకా పోలింగ్ సెంటర్ లోనే ఉండాలి. ఎందుకంటే కేడర్ కి, పోలింగ్ ఏజెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఆఫ్టర్ ఇది కూడా అయితే ఇవాళ చర్యలు తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఫైన్ జాబ్. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాని నుంచి ఖచ్చితంగా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్, బట్ స్టిల్ వీఆర్ ఆల్సో ప్రిపేర్డ్ గా ఉండమని మా నాయకులు చెప్పారు. ఆ విధంగా సిద్ధంగా ఉన్నాం. అంచేత ఉన్న ప్రివైలింగ్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా మా నాయకులు ఆ విధంగా చెప్పారు. రెండోది, ప్రభాకర్ రెడ్డి గారు ఇందాక ఎగ్జిట్ పోల్ సర్వే గురించి లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు మాకున్న దీని మీద ఇవాళ శివరాం ప్రసాద్ గారు ఒకటి అన్నారు, ఆంధ్రప్రదేశ్ లో సింపతి వచ్చింది, ఢిల్లీలో గాని లేకపోతే జార్ఖండ్ లో గాని రాలేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయో ఆల్రెడీ చాలా మంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళన్నీ ఉన్న ఇన్వెస్టిగేషన్ అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అక్కడ ఆపుకు కానీ లేకపోతే సోరెన్ కానీ వాళ్ళని ఖచ్చితంగా కేంద్రం తీసుకున్న చర్యలు కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి రాలేదు. వేరే చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్టు, జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేశారన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని 52 రోజులు జైల్లో ఉంచడం అన్నది పెద్ద తప్పు చేసింది వైసీపీ. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ లో కూడా సెఫాలజీ ఉంటుందండి. ఇట్స్ ఎ సైంటిఫిక్ స్టడీ. అంచేత ఇవాళ వైసీపీకి ఫేవర్ గా లేదని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇప్పుడు వైసీపీకి ఫేవర్ గా కూడా కొన్ని ఇచ్చారు కదా, మరి వాళ్ళని కూడా కాదంటారా శివరాం ప్రసాద్ గారు? అంచేత ఇవాళ మనకి ఫేవర్ గా ఉంటే ఒకలాగా, మనకి ఫేవర్ గా లేకపోతే ఒకలాగా కాదు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత మేము ఒక ఎగ్జిట్ పోల్స్ మీద డిపెండ్ కాలేదు. జగదీష్ గారు, ఒకటి కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉందంటారు ఏపీలో? ఏదండి, ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? మేమైతే ఖచ్చితంగా 130 ఖచ్చితంగా వస్తాయన్నది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. 130 ఖచ్చితంగా మాకు వస్తాయన్నది కాన్ఫిడెంట్. 22 వరకు కూడా పార్లమెంట్ సీట్లు కూడా మేము గెలుస్తామని కూడా మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కానీ శివరాం ప్రసాద్ గారు ఒక కామెంట్ చేశారు, గుర్తుందా? ఈ చంద్రబాబు నాయుడు ఏ రకంగా మేనేజ్ చేస్తూ ఉంటారు, 2019లో ఏ రకంగా కొన్ని మీడియా సంస్థ మేనేజ్ చేసి సర్వేలను ఈ రకంగా ఉన్నాయి, తర్వాత ఏం జరిగిందో మనం చూసాం కదా అనే విధంగా కామెంట్ చేశారు. 2019లో కూడా ఈ ఇండియా టుడే మై యాక్సిస్ కూడా వైసీపీకి 130 సీట్లు వస్తాయని చెప్పారండి. మరి అప్పుడు దాన్ని నమ్ముతారు, ఇప్పుడేమో నమ్మరా? చెప్పండి, నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా. నేను ఇదే ఇండియా టుడే రేపు 130 సీట్లు వస్తాయని చెప్పి చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఇండియా టుడే సర్వేకి ఎందుకు అంత క్రెడిబిలిటీ వచ్చిందంటే నిన్న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ లో గానీ సిక్కిం లో గానీ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారో వాళ్ళు అదే రిజల్ట్ వచ్చింది. అందుచేత ఇప్పుడు దాని మీద క్రెడిబిలిటీ పెరిగింది. దాన్ని నమ్మొచ్చు వైసీపీ. నేను అంటాను వైసీపీ హ్యాస్ టు బిలీవ్ అని నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని సర్వేలు చెప్పారు. ఇప్పుడు టైమ్స్ నవ్ అలాంటివి కూడా వైసీపీ చెప్పారు. మేము దాన్ని కామెంట్ చేయటం లేదు కదా. మేము ఇవాళ ఏం మాట్లాడుతున్నామంటే అలాంగ్ విత్ ఎగ్జిట్ పోల్స్ ప్రజల్లో ఏమైనా ఏ విధంగా స్పందన వచ్చింది, ఏదైతే ఎన్డీఏ కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ ఇవాళ దేశ ప్రధానమంత్రి మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గురు తాలూకా కలయికని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఫ్యూచర్ ఉంటుంది,
ఎన్డీఏతో ఫ్యూచర్ ఉంటుంది, రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నది. అందుకనే కానీ వచ్చి ఓట్లు వేశారంటే ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపించాలి అంటే ఈ కూటమి మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఎగ్జిట్ పోల్ లో రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మేము ఇవాళ ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సో అదే మీ అంచనాలు ఫలిస్తాయి అంటారు. ఓకే, యా. శివరాం ప్రసాద్ గారు, ఏంటి నేను ఇంతకుముందు అన్న కామెంట్స్ ఏంటంటే రేపు కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కౌంటింగ్ తర్వాత కూడా చాలా వరకు అల్లర్లు జరిగే అవకాశం ఆ పరిస్థితి ఉందంటారా? దానికి ఈ వైసీపీ నేతలు ఈ రకంగా ఉసగొలుపుతున్నారు అనే విధంగా సజ్జల కామెంట్స్ ఇవన్నీ కూడా బాగా సీరియస్గా తీసుకున్నాయి, కూటమి కావచ్చు ఇటు ఈసీ కూడా. ఏం జరిగే అవకాశం ఉంటుందంట రేపు? సజ్జల గారు పెట్టిన టెలికాన్ఫరెన్స్ లో నేను కూడా ఉన్నా. ఓకే, ఆ టెలికాన్ఫరెన్స్ లో నేను కూడా ఉన్నా. ఆయన అన్నది ఏమి వెళ్ళి అక్కడ పోట్లాడమని కానీ తగాద పెట్టుకోమని కానీ చెప్పలా. దాన్ని ఏంటంటే మీరు ఏదైనా విషయం ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడండి, దాని గురించి మీరు రైజ్ చేయండి, ఇష్యూ ఉంటే వెనక తగ్గొద్దు, దాన్ని మనం ఫైట్ చేయాలన్నారు. తప్పే ఉంది దాంట్లో. ఫైట్ చేయమంటే కొట్టుకోమంటావా? కాదు కదా. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక ఇదేంటంటే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో వీడి పెద్దదిగా చూపించి దాన్ని ఏదో భయోత్పాతం వస్తుందని చూపించే విధానంలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఇది పోల్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారు. 2019లో పోల్ వైలెన్స్ జరగలేదు ఎక్కడ? 2014లో జరగలేదా? ఇప్పుడు వైలెన్స్ కూడా ఎన్ని చోట్ల జరిగిందంటారు మీరు? చాలా తక్కువ చోట్ల. ఓకే, చాలా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ రీపోలింగ్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రీపోలింగ్ కూడా లేదు. ఇవాళ ఎలక్షన్ లో ఏ కాన్స్టిట్యూన్సీ. శివరాం ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం లైన్ లో ఉంటారు. ఒక ఫోన్ ఇన్ తీసుకుందాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ గారు మనకు ఫోన్ ఇన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి శ్రవణ్ గారు. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి బీఆర్ఎస్ పార్టీ చూసాము, నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసాము. సో కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. మీరు రేపు చూస్తారు కదా, రేపు లోక్సభ ఎన్నికల్లో చూస్తారని చెప్పారు. కానీ మనం చూసిన ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడ కూడా కనీసము ఒకటి కూడా వస్తుంది అనేది కనిపించలేదు. ఎందుకు ఆ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో పూర్వ వైభవం వస్తుంది అనుకోవచ్చా లేదా? ఇప్పుడు ఒక్కొక్క సంస్థ ఒక్కో తీరు ఫలితాలు వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు సిపాక్ లాంటి సంస్థ లాస్ట్ టైం ఏదైతే 40 సీట్స్ వరకు బీఆర్ఎస్ కు వస్తాయని చెప్పి ప్రిడిక్ట్ చేసిందో అదే సంస్థ ఈసారి 11 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని చెప్పని ప్రిడిక్ట్ చేసింది. అయితే అదే సందర్భంలో చాలా మిగతా ఏజెన్సీస్ మాత్రం 1, 2, 3 ఇట్లా ఏదో 0 or none అని కొన్ని సంస్థలు ఇచ్చినాయి. కాబట్టి there is always scope of human error in these surveys. కాబట్టి బహుశా ఇప్పుడు ఎంత 24 hours టైం మనకు ఇప్పటి నుంచి రేపు ఈ పాటికి తొలి ఫలితాలు కనబడుతూనే ఉంటాయి. కాబట్టి బట్ వీఆర్ హోప్ఫుల్. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవాళ కేసీఆర్ గారి పట్ల మళ్ళా చూస్తా ఉన్నాము. రెండవది, ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఒక విశ్వాసం కల్పించి ఒక రకమైనటువంటి ఒక వాగ్దానాల ఒరవడిలో ప్రజలను ముంచెత్తి ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ వాటిని 6 నెలల ప్రభుత్వ కాలంలో పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైనది స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేని సమస్యలన్నీ కూడా ఇప్పుడు తలెత్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అది కరెంటు సమస్యలు కావచ్చు, లేకపోతే సాగునీటి సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, లేకపోతే నేనేమంటానంటే శ్రవణ్ గారు ప్లీజ్ ఒకటి, సరే మీరు అన్నట్లు మీరు చెప్తున్నారు, ఏదో చెప్పారు, మాయమాటలు చెప్పి వాళ్ళు ప్రజలు నమ్మారు, అధికారంలోకి వచ్చారు, సో ప్రజలు చూస్తున్నారు, ఈ ఎన్నికల్లో రిజల్ట్ చూపిస్తారన్నారు కదా. సో అలాంటప్పుడు ప్రజలు మీ వైపు ఉండాలి కదా, ఇటు బీజేపీ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? ఎగ్జిట్ పోల్స్ చూస్తే సో రేవంత్ రెడ్డి పదే ఒక కామెంట్ చేశారు ఎన్నికల సమయంలో, బీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ అభ్యర్థులంతా కూడా డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు బీజేపీని గెలిపించేందుకు, సో ఇక కుట్ర జరుగుతుందన్న కామెంట్స్ అన్నారు కదా. సో ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే అలాంటిది ఏమన్నా కనిపించింది అనుకోవచ్చా? ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్స్ అని అంటే ఆయన ఇప్పుడు అధికార అహంకారంతో మాట్లాడే మాటలు అవి. ఏ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ అండి? పద్మారావు డమ్మీ క్యాండిడేటా? వాళ్ళు ఇంకా ఇవాళ బీజేపీ గెలవాలన్న దగ్గర చాలా అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు బీజేపీతో అండర్స్టాండింగ్ తోటి వీక్ క్యాండిడేట్స్ పెట్టింది. అది అసెంబ్లీలో పెట్టినట్ల తర్వాత
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెట్టిండ్రు. దెర్ ఇస్ ఏ టాసిట్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ ఫర్ రేవంత్ రెడ్డి. డమ్మి క్యాండిడేట్స్ ఎక్కడవుతారు అని ప్రతి దగ్గర కూడా బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసినారు, పెట్టినారు. రెండోది ఏంటంటే ఇవాళ ఈ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ ప్రజలు మళ్ళా కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఒకటి. రెండవది ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పట్ల విముఖతతోటి ఆ ఓటు అంతా కూడా మళ్ళా గతంలో 1.8% కూడా మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ కి వస్తుందని చెప్పని మేము నమ్ముతున్నాం. ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది శ్రవణ్ గారు? క్వశ్చన్ చెప్పండి. రేపు సరే ఇంకొక 24 గంటల సమయం ఉంది, ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే రాబోతుంది. ఎన్ని వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణలో? నేను శ్రవణ్ కుమార్ శాస్త్రి కావాలండి. ఇప్పుడు నేను శ్రవణ్ శాస్త్రి కావాలా, ఆస్ట్రాలజర్ కావాలా? డిఫరెంట్ సర్వే ఏజెన్సీస్ హావ్ గివెన్ డిఫరెంట్ థింగ్స్. సిపాక్ 11 ఇచ్చింది. నేను ఇప్పుడు సిపాక్ 11 ఇచ్చింది అంటే మీరు నమ్మడానికి మీరు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే మిగతా సంస్థలు 1, 2, 3 అట్లా ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 24 hours. లెట్స్ హోల్డ్ అవర్ బ్రెత్, బట్ వీఆర్ పాజిటివ్. మాకు మంచి ఫలితం వస్తుందని చెప్పి నమ్ముతున్నాం. ఈ ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా నిన్ననే చెప్పినారు కేసీఆర్ గారు, ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేస్తాం, తెలంగాణ రక్షణ కవచం లెక్క పనిచేస్తాం అనేటువంటి స్పష్టంగా చెప్పిండ్రు. నిన్న చూసినాం మన మహబూబ్నగర్ లో రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు పట్టం కట్టిండ్రు. కాబట్టి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందని నమ్ముతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి శ్రవణ్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ యస్ శివరాం ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు అలాగే ఇందాక జగదీష్ గారు అంటున్నారు మనకు వస్తేనేమో మంచిది లేకపోతే కాదని. నేను ఆ విధంగా ఎప్పుడు చెప్పలేదు. అసలు వీటిని సైంటిఫిక్ గా ఏ విధంగా చేస్తున్నా లేదని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు టైమ్స్ నవ్వు, దైనిక్ భాస్కర్, అట్లాగే రేస్, తర్వాత జన్మత్, చాణక్య, పార్థ దాస్ చాణక్య, ఇవన్నీ వైసీపీకి ఇచ్చినాయి. ఇవన్నీ పేరు పొందిన సంస్థలే. ఇవన్నీ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఇచ్చినాయి. కాకపోతే నేనేమంటున్నానంటే వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనవసరంగా ప్రజలు నష్టపోవద్దని చెప్తున్నా. ప్రజలు నష్టపోవద్దు, అనవసరంగా మీ యొక్క డబ్బులు ఏదో పందేలు కట్టేసి అనవసరంగా చెడిపోవద్దు. దాన్ని ఎంతవరకు అంతవరకే ఉంచండి. దాన్ని ఊరికే జస్ట్ ఒక ఇండికేషన్ గా చూసుకోండి, అంతవరకే తప్పదు. అదేం ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఆల్రెడీ బ్యాలెట్ లో ఏది ఈవీఎం లో ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళు ఇచ్చిన దాని వల్ల అక్కడేం మారవు. రేపు ఎలాగో 24 hours లో అది బయటకు వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ కూడా ఇది ఉండదు. రెండోది ఇంకోటి, ఇందాక లా అండ్ ఆర్డర్ ఎక్కడ జరిగినాయి అనేది నేను అడుగుతున్నా. ఒక్క రీపోలింగ్ జరగనప్పుడు ఇవాళ ఈ విధంగా భయోత్పాదం సృష్టించడం ఏంటి అపోజిషన్? ఎక్కడన్నా 1-2 చోట్ల నార్మల్ గా ఏదో ఒక చోట కొన్ని పాకెట్స్ లో జరుగుతుంటాయి. ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, అటువంటి చోట్ల జరుగుతాయి. అయిపోవడం 3-4 చోట్ల జరిగినాయి. ఇవాళ అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు భద్రత పెంచారు, చంద్రబాబు నాయుడు గారికి భద్రత పెంచారు. అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి సంకేతాలు వచ్చినాయి, కానీ పోలీసులు భద్రత పెంచారని చెప్పి ఏంటంటే ప్రతి అభ్యర్థికి భద్రత పెంచారు, ప్రతి పార్టీ ఆఫీస్ కి భద్రత పెంచారు. ఎందుకంటే ముందు జాగ్రత్త. అక్కడ చంద్రబాబు నాయుడుకు అదనపు భద్రత ఇచ్చారనేది అనుకుంటున్నారు. అదనపు భద్రత ఇచ్చారంటే ఖచ్చితంగా రేపు ఆయన ఎంత ఏ విధంగా మనం తయారయ్యామంటే అసలు దానికి ఒక అర్థం లేదు. ఒక మాట్లాడేదానికి కూడా మనం ఒక అర్థం ఉండాలి. అందరు అభ్యర్థులకి భద్రత పెంచారు, అన్ని చోట్ల పోలీస్ పికెట్లు పెట్టారు. రెండోది ఎవరిని నార్మల్ గా ఉన్న వాళ్ళని ఎవరిని పట్టణాల్లో కానీ అక్కడ రానివ్వట్లా, హోటల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ కౌంటింగ్ ఏజెన్సీ ఎవరిని ఆ దరిదాపులు కూడా రానివ్వట్లా. ఆ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్ అయినా సరే గొడవ చేస్తే బయటికి పంపించామని, లోపల ఏదో గొడవ చేస్తారంటారు. నేను ఇప్పుడు చెప్తున్నా, మేము వెళ్ళి కౌంటింగ్ హాల్స్ అన్ని చూసి వచ్చాం. పెద్ద ఐరన్ మెష్ ఉంది. ఐరన్ మెష్ కి ఒక పక్కన ఈ కౌంటింగ్ ఆఫీసర్స్ ఉంటారు, రెండో పక్క ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఫిజికల్ టచ్ ఉండదు. బయట పక్కన మొత్తం లోపలంతా సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉంది. ఏం గొడవ జరిగింది చెప్పండి?
అది అర్థం లేని మాటలు తప్ప ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏం చిన్నవాడు కాదు. కాదండి ఒకటి శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు పాయింట్ ఒకటి, చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచడం అంటే ఇప్పుడు మనం చూసాం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే ఒకటి ఇచ్చింది, ఖచ్చితంగా అల్లర్లు జరిగే అవకాశం కనబడుతుంది ఏపీలో కౌంటింగ్ తర్వాత అన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇతను చంద్రబాబు పైన కూడా మళ్ళీ ఏమైనా దాడులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏమీ ఉండవండి. ఎవరో దాడులు చేయరు. అన్ని చోట్ల అందరికీ భద్రత పెంచారు. అభ్యర్థులందరికీ భద్రత పెంచారు. ప్రతి చోట పార్టీ ఆఫీసులు అన్ని చోట్ల పికెట్ పెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నా ఉద్దేశం అంటే ఏమి జరగొద్దని నేను అనుకుంటాం ఏంటంటే, నా ఉద్దేశం అయితే ప్రతిపక్ష నాయకులతో సహా అందరూ గొడవలు చేయొద్దని చెప్పి మీరు జనాలకు అప్పీల్ చేయండి, ప్రజలకి కార్యకర్తలకు అప్పీల్ చేయండి. జరుగుతుందని చెప్పి ఒక విధమైన టెన్షన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఏం జరిగింది? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా, ఏం జరిగింది? ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదంటే ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్టే కదా. దాన్ని కూడా మీరు తప్పుగా ఎందుకు పట్టిస్తారు? అంత అవసరం ఏంటి? ఏమి ఓట్లు పడిన ఓట్లు ఏమి మారవు. జగదీష్ గారు ప్రకాష్ రెడ్డితో మాట్లాడించాలి. శివరాం ప్రసాద్ గారు, ఇక్కడ దాని మూలన ఏమి ఉండదు. శివరాం ప్రసాద్ ఒక్క నిమిషం. జగదీష్ గారు చెప్తున్నారు, నేను ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. జగదీష్ గారు మీట్లో ఉన్నారు, చూడండి. ఓకే సార్, చెప్పండి. శివరాం ప్రసాద్ గారు చెప్పకనే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బట్టలు కొట్టారని. జరిగిన సంఘటనలు చూశాక రాంగ్ ఇంటర్ప్రెట్ చేయలేదండి, మీరే అన్నారు కదా పార్టీ ఆఫీస్ బట్టలు కొట్టారని, సెక్యూరిటీ పెంచారని. అందుకే కదా మళ్ళీ అలాంటి సంఘటనలు జరుగుతాయేమని. అన్ని పార్టీ ఆఫీసులకి అందరు అభ్యర్థులకి భద్రత పెంచారు. అందరు అభ్యర్థులు, ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు అన్న మాటనే నేను రిపీట్ చేశా. నేను కొత్తగా మాట్లాడలేదు, మీరే అన్నారు. సరే, ఓకే, పర్లేదు. కంటెంట్ ఇచ్చాను. అయితే ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నారు దాడులు చెయ్యొద్దనే, ఎప్పుడు దాడులు చేయమని మా నాయకులు ఎప్పుడు చెప్పరు. దాడులు చేస్తే మీరు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే మీరు ఒప్పుకున్నా కాకపోయినా 5 ఏళ్లలో అలాంటి పరిపాలన జరిగింది. దానికి లిస్ట్ అవుట్ చేయాలంటే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఒకవేళ వైకాపా ఓటమి పాలైతే ఖచ్చితంగా ఇలాంటి అల్లర్లు చేసే పరిస్థితి ఉంటుందని ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు చూద్దాం. అందుకే భద్రత పెంచారు. ప్రకాష్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. శివరామకృష్ణ గారు ప్లీజ్. ప్రకాష్ రెడ్డి గారు పాయింట్ ఒకటి, రేపు సరే మనం అనుకున్నట్లు 24 గంటల సమయం ఉంది, రిజల్ట్ రాబోతుంది. సో కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ మరొకసారి వచ్చినాక దట్టు ఇటు తెలంగాణలో కూడా మీరు అనుకున్న స్థానాలు 10 నుంచి 12 స్థానాలు, ఒకవేళ ఎంపీ స్థానాలు మీరు కైవసం చేసుకుంటే, పదే గతంలో మీరు అన్నారు అంటే బయట అనుకుంటుంటారు అంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో కూడా చాలా వరకు రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది అని. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా రేపు రిజల్ట్ తర్వాత తెలంగాణలో? నేను చాలా క్లారిటీగా చెప్తున్నా రాజేష్ గారు. తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని ప్రశ్న ఇట్లా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం డిస్టర్బ్ అవుతుందా, మీరు 10-12 సీట్లు గెలుస్తారని చర్చలు వస్తున్నాయి. ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాలేదు. ఇంకా జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు అయితే చాలా స్పష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల అవకాశాన్ని మాకు ఇయ్యరు అని, అంటే ఈ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేసే అవకాశాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇయ్యరు, వాళ్ళే డిస్టెబిలైజ్ చేసుకుంటారు, మాకేం సంబంధం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే మాట నేను చెప్తున్నా. కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే 2013 డిసెంబర్లోనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి 2023 డిసెంబర్లో చేశారు. 2028 దాకా వాళ్ళ అధికారంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదే ఉంటారా ఉండాలనేది వాళ్ళ అంటే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఇదే లక్ష్మణ్ గారు అన్నారు, మీరు చూసారు కదా, ఇదే లక్ష్మణ్ గారు అన్నారు రేపు లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉండదు, కూలిపోదు, ఈ రకమైన కామెంట్స్ మీ అగ్రనాయకులు చేశారు కదా. సో ఏ రకంగాని మీరు ఇప్పుడు వాళ్ళ మాకు అవకాశం, నేను చాలా క్లారిటీ చెప్తున్నా, వాళ్ళ అవకాశం మాకు ఇవ్వరు. నేను ఇంతకుముందు వేరే ఛానల్ కూడా గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను సార్, ఢిల్లీ కాంగ్రెస్ బలహీనపడితే ఇక్కడ రేవంత్ రెడ్డి బలపడతాడు, ఇక్కడ ఢిల్లీ కాంగ్రెస్ బలపడితే ఇక్కడ రేవంత్ రెడ్డి బలహీనం అవుతాడు. ఈ పదం నేను వాడుతున్నప్పుడు చాలా క్లారిటీగా వాడాను. ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నా అంటే,
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఒక గ్రూప్ కాదు 64 ఎమ్మెల్యేలు 64 వర్గాలే అవుతాయి. కాబట్టి ఏ వర్గం ఎవరితో కలుగుతుంది, ఎవరి కాలు కూర్చుతారు, ఎవరిని కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారనే గత సందర్భాలు ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో ఈ గ్రూప్ మెయింటెనెన్స్ ఆ గ్రూప్ మెయింటెనెన్స్ అనేటువంటి ఉన్నాయి సందర్భాలు. కాబట్టి అది వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి వాళ్ళు ఒకటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బీజేపీ రాష్ట్ర బీజేపీ నుంచి కానీ కేంద్ర బీజేపీ నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి పనులు ఏవి జరగవు, ఇది పక్కా. అయితే వాళ్ళకి వాళ్ళు పడిపోతుంటే దాన్ని ఇంకొక పార్టీ మీద మడ్డు తీసుకొచ్చి ఆ బురద తీసుకొచ్చి ఇంకో పార్టీ మీద వేయాలనుకుంటే అది కాంగ్రెస్ వాళ్ళ అమాయకత్వం అవుతుంది. ప్రజలు ఇంకా ఆ కోణంలో ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి వాళ్ళు ఇంటాక్ట్ గా వాళ్ళకి వాళ్ళు ముంచుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ యొక్క చర్యలను బట్టి కూడా ఉంటుందండి. రైతులది రుణమాఫీ అయిపోతే రైతులు ఏం చేస్తారో మీకు తెలుసు. అంటే మీరు ఇంత పెద్ద వాగ్దానం చేశారు. ఇందిరాగాంధీ సోనియా గాంధీ అమ్మ ప్రామిస్ తెలంగాణకి అని చెప్పారు. మరి అటువంటి లెటర్స్ కూడా రిలీజ్ చేశారు. December 9కే రుణమాఫీ అన్నారు. ఇప్పుడు August 15 ఇంకొక 73 రోజులు 74 రోజులు ఉంది. చూద్దాం. ఇది చేయలేదనుకోండి, ఇంత పెద్ద వాగ్దానాన్ని వాళ్ళు అమలు చేయలేకపోతే ఆ వైఫల్యం ప్రజల్లో వచ్చేటువంటి రియాక్షన్స్, ప్రజల్లో స్పందన, ప్రజల్లో వచ్చేటువంటి తిరుగుబాటును మేము కాదు కదా బాధ్యత వహించేది, వాళ్ళు బాధ్యత వహించుకోవాలి. కాబట్టి వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు వాళ్ళు చీకొడతారు. దాన్ని బట్టి వాళ్ళ నాయకులలో కొద్దిమంది ఇంకోటి గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా పుట్టి పెరిగి పుట్టంగానే కాంగ్రెస్ పార్టీని మొహం మీద రాసుకోలే. ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి జమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు మనకు తెలియదు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా గతంలో వివిధ పార్టీలు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మంత్రులు కూడా చాలా మంది ఆ రకంగానే ఉన్నారు. కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఇంకా మేము ఇప్పుడే తొందరగా మేము పడగొడతామనేటువంటి ఈ ఊహాగానాలు వద్దు. బట్ ఒకటి మాత్రం నేను బీజేపీ ప్రతినిధిగా చాలా క్లారిటీగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చెయ్యదు. ఎందుకంటే 23 దాకా ఉండాలనే 28 దాకా ఉండాలనే కోరుకుంటుంది. ప్రజల్లో కూడా వ్యతిరేకత మూడగట్టుకున్నప్పుడే మళ్ళీ ప్రజాస్వామ్యంగా ఎన్నికలలో మాకు ప్రజలు ఓటేస్తారన్న విశ్వాసం మాకుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ వైఫల్యాలు ప్రజలలో ఎండగడుతుంటాం, మేము ఎండగట్టి ప్రజలకు చెప్తూనే ఉంటాం. ప్రజలు చీకొట్టిన రోజున వాళ్ళ ప్రభుత్వం పడిపోతుంది. అప్పటిదాకా మేము ప్రజాస్వామ్యంగా ఎన్నికలలోనే మేము గెలుస్తాం. ఎన్నికల్లో గెలిచే ప్రభుత్వాన్ని ఏర్పడింది, దాంట్లో డౌటే లేదు. ఒక పాయింట్ చెప్పాను నేను చాలా స్పష్టంగా, అందుకోసం చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అంటే అరెస్ట్ చేయడం సానుభూతిని ఇస్తుందా అని వాళ్ళు కంపేర్ చేశారు పెద్దలు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అయితే ఒక్క రకంగానే స్పందించారు ప్రజలు. కాబట్టి అనేక సందర్భాల్లో అనేక రకంగా స్పందిస్తారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా స్పందించి అయి ఉండొచ్చు అనేది నా యొక్క కామెంట్. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనవసరంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారన్న విషయంలో కూడా స్పందిస్తున్న అభిప్రాయంతో నేను లేను. కాబట్టి ఈ ఎన్నికలకు ఈ ప్రాంతానికి సంబంధించిన అంశం అయి ఉంటది. ఈ పర్టికులర్ ఆ సిచ్యువేషన్ కి ఆ పరిస్థితికి మాత్రమే ప్రజలు స్పందిస్తారు. కాబట్టి ఒక్క తిరిగా స్పందిస్తారు అనుకోవాల్సిన అవసరం లేదు. కేజ్రీవాల్ ఇష్యూ వేరు, మురసలి అక్కడ జేఎంఎం విషయం వేరు, ఇంకొక రకంగా రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి అంతటా ఒకటే రకంగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎన్నికలలో మేము కూటమి గెలుస్తున్న విశ్వాసంతోనే మేము ఉన్నాం. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటువంటి దీంట్లో ఏ సర్వే కూడా రిపోర్టు తక్కువ సర్వే రిపోర్ట్లు ఇచ్చాయి. చూద్దాం రేపటి సాయంత్రం రేపు మధ్యాహ్నం వరకు అన్ని క్లియర్ అవుతాయి. బట్ ఒకటి మాత్రం పక్కా, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం లేదనేది మాత్రం ఇంచుమించే నిర్ధారణ అయిందని మాత్రం చెప్పదలుచుకున్నాను. దిలీప్ గారు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నట్లు నిజంగా ఈ రిజల్ట్ తర్వాత పరిణామాలు తెలంగాణలో ఏమైనా మారే అవకాశం ఉంటుందా? ఎందుకంటే డే 1 నుంచి కూడా పదే చెప్తూ ఉంటారు ఈ గవర్నమెంట్ ఉండదు, అది ఉండదు. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత ఇదే బీజేపీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడింది కదా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు మేము కూల్చాల్సిన అవసరం లేదండి, ఆ పార్టీలో చాలా మంది ఉంటారు, రేపు వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవనేది. ఆ పరిస్థితి ఉంటుందా లేక ఏమంటారు మీరు? ఒకటి, బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డెమోక్రటిక్ ఎన్నికైన చాలా గవర్నమెంట్ కూర్చిన చరిత్ర అయితే కనపడుతుంది కదా. మహారాష్ట్ర కావచ్చు, గోవా కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళు పీస్ఫుల్ గా ఉండనివ్వలేదు. ఒకప్పటి అద్వానీ లేదా వాజ్పేయి కాంబినేషన్ కాదు కదా. ఒక సీట్ కోసం అయినా లేకపోతే పోనీ అని మళ్ళీ ఎలక్షన్స్ తిరిగి వచ్చిన లేదు. ఇప్పుడు కాంబినేషన్ మోడీను అమిత్ షా డెడ్లీ కాంబినేషన్. కాబట్టి ఏదైనా జరగచ్చు. మనం అంటే ఏంటి, మీరన్నట్టు లక్ష్మణ్ గారే అన్నాడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత డెవలప్మెంట్ సర్కార్ వస్తుంది. అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇక్కడ గతంలో అధ్యక్షుడు చేసిన ఆయనే ఇక్కడ డెవలప్మెంట్ సర్కార్ ఎట్లా వస్తుంది, కుట్ర జరుగుతుందా పరాదు. ఆ కుట్రకు ఆస్కారం ఉంది అనేది వాళ్ళే అన్నారు కదా, మనం అనడం కాదు. కాబట్టి యూ కెన్ నెవర్ సే ఎనీథింగ్ ఇన్ హ్యాపెన్. కాబట్టి మా జాగ్రత్తలో ఉండాల్సిందే ఒక ఆస్పెక్ట్. అండ్ కరెక్ట్ ప్రయారిటీ అన్నట్టు
ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎప్పుడు నిర్ణయిస్తారు? రికాల్ ప్రొవిజన్ లేదు, నో కాన్ఫిడెన్స్ ప్రొవిజన్ ఒకటే ఉంది. సంఖ్యాబలం పడిపోతే నువ్వు నో కాన్ఫిడెన్స్ మీద పోవస్తుంది తప్ప ప్రజలైతే రికాల్ చేయలేదు కదా. మళ్ళీ ప్రజలు ఓటేసే అవకాశం 5 ఏళ్ళ తర్వాత వస్తుంది. వారు అన్నట్టు 5 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటాం, ప్రయత్నం కూడా చేస్తాం. కానీ ఇటు నుంచి అటు నుంచి ప్రెషర్స్ ఫోర్సెస్ అయితే గ్యారెంటీ ఉంటాయి. అందువల్ల వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం. ఇంకోటి ఏపీ సంబంధించింది ఎలక్షన్స్ అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది, సిట్ ఏర్పాటు చేసింది. అదే ఒకడు నరుక్కున్నారు అసలు ఏజెంట్లను, మన ఎలక్షన్ చూసాం కదా. కాబట్టి ఆ పరిస్థితి ఓల్డైల్ ఉంది అక్కడ. కాబట్టి అంత క్లియర్ గా ఏమీ జరగదు, ఈ కౌంటింగ్ అప్పుడు కూడా అనలేము. అందుకని ఎలక్షన్ కమిషన్ అదనపు సిబ్బందిని, పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి చాలా ఉంది. ఎందుకంటే ఒకళ్ళు రెచ్చగొట్టుకునే వ్యవహారం సిచ్యువేషన్ అట్మాస్ఫియర్ పెక్యులర్, మన దగ్గర జరగలేదు ఏం కానీ, బట్ అక్కడ మాత్రం ఎంత రీపోలింగ్ ఆర్డర్ ఇవ్వకుండా సిచ్యువేషన్ ఓల్డైల్ ఉందనేది మనం విజువల్స్ లో చూసాం కదా. కాబట్టి నా అనుమానం అక్కడ కూడా గొడవలకు ఆస్కారం ఉంది. లేదో రిజల్ట్ తారుమారైందని కాదు కానీ, బట్ తాత్కాలికంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనే ఒక డేంజర్ అయితే అక్కడ కౌంటింగ్ టైంలో కనపడుతుంది. మరి చూడాలి, వెయిట్ అండ్ సీ. మేమైతే రెడీ ఉన్నాం, మాకున్న మెజారిటీ మాకుంది. మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా మమ్మల్ని మా అడ్మినిస్ట్రేషన్ గురించి చేయాలని కోరుకుంటాము. మా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్కి వారు అన్నట్టు 100 రోజులు ఏం సరిపోతుంది, 100 days సరిపోకనే మళ్ళీ కొత్త డెడ్ లైన్ పెట్టుకోవాల్సి వచ్చింది ఆర్థిక పరిస్థితుల వల్ల. దిలీప్ గారు ఏమంటారు, ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారంటే, ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారంటే మాకు ఏం అవసరం ఉండదు, గవర్నమెంట్ ఉండాలని ఉంటుంది. కానీ అక్కడ లేదు కదా, మీ పార్టీలో సరిగ్గా లేరు కదా. నీతి నిజాయితీతో సౌమ్యంగా చెప్తున్నాడు ఆయన. అసలు లక్ష్మణే చెప్పలేదా మాట. ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డి అన్నాడు వాళ్ళే గుంచుకుంటారని, ఆయన కూడా ఇండికేషన్ ఇస్తాడు. విష్ఫుల్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్ లో. విష్ఫుల్ థింకింగ్ టాప్ లీడర్స్ లోనే విష్ఫుల్ థింకింగ్ ఉంటే ప్రకాష్ రెడ్డి గారు అంతా సాఫ్ట్ గా చెప్తే నమ్మే పరిస్థితిలో ఉన్నామన్నా. ప్రకాష్ రెడ్డి గారు సార్, నేను వారు పెద్దలు దిలీప్ గారు ఒక మాట అన్నారు, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చామని. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ శివసేన కలిపి ఎన్నికల పోటీ చేసిందండి. శివసేన బీజేపీ కలిపి ఎన్నికల పోటీ చేస్తే శివసేన ముఖ్యమంత్రి కోసం మీరు ఏదైతే సెక్యులర్ వాదులు అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ సిద్ధాంతాన్ని అరేబియా సముద్రంలో వదిలిపడేసి శివసేన ముఖ్యమంత్రిని చేయడం కోసం సహకరించినటువంటి పార్టీ అది. గుంజింది వాళ్ళు, చీల్చింది వాళ్ళు. బీజేపీ శివసేన ఒక కాంబినేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత దాన్ని చీల్చే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది చెప్పరు, అంటే మేము ఎన్నికలలో శివసేన చీల్చింది అంటారు. అదే శివసేన బీజేపీ మధ్య నుండి సంబంధాలను చీల్చిందే కాంగ్రెస్ పార్టీ కదా, అధికారం కోసం, పదవుల కోసం, పబ్బం గడుపుకోవడం కోసం. అసలే లోపలికి అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రోజు కనపడుతున్నటువంటి అంతర్గతమైన కుమ్ములాటలో వాళ్ళకు కూరుస్తాయి. గత అనుభవాలు కాంగ్రెస్ పార్టీ 5 మంది 4 మంది ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ చాలా సందర్భాలు అంటారు, మోడీ గారు మాట్లాడిన దాన్ని. అదే పార్లమెంట్ లోపల కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే బిల్లును పాస్ చేయదు, తెలంగాణ బిల్లును అని చెప్పి పెప్పర్ స్ప్రేలు కొట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఈ రాష్ట్రంలో గతంలో ఉండినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుందో ప్రజలకు అందరూ తెలుసు. చూసినట్టు 2 వర్గాలుగా చీలిపోతారు, కులాలుగా చీలిపోతారు, ప్రాంతాలుగా చీలిపోతారు. పార్టీ విధానాలకు కట్టుబడి ఉండేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీకి లేదన్నది గత అనేక సందర్భాల అనుభవాలు మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు కూడా అదే అనుభవంతో, గత అనుభవంతోనే మేము మాట్లాడుతున్నాం. అనిపిస్తే వాళ్ళని మేము చీల్చే అవసరం కూడా లేదు. వాళ్ళ ప్రభుత్వము ఖచ్చితంగా వైఫల్యాలు ఎండగడుతూనే ఉంటాం. ఆ ఎండగట్టే క్రమంలో వాళ్ళ పార్టీలో సెంటర్గా తిరుగుబాటు వస్తే మాకు సంబంధం. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ప్రకాష్ రెడ్డి గారు చర్చల పాలనకు, ప్రకాష్ రెడ్డి గారికి, దిలీప్ గారికి, అదేవిధంగా శివరామరాజు గారికి, అదేవిధంగా జగదీష్ గారికి చర్చల పాలనకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, సరిగ్గా ఇంకొక 24 గంటల సమయం ఉంది. 24 గంటల సమయంలోనే ఎవరు గెలుపు ఓటమిలు ఏందనేది తెలియబోతుంది. కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది మరికొన్ని గంటల్లో. చూద్దాం మరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వబోతున్నాయి ఏంటి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఏపీలో విషయానికి వస్తే ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇటు కూటమి చెప్తుంది. లేదు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇక కేంద్రంలో ఎన్డీఏ రాబోతుంది అనేది చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ స్థానాల్లో ఎక్కువ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుంది అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి చూడాలి, మరి ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అయితే ఉంది ఇక్కడ తెలంగాణలో. మరి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ముఖ్యమంత్రి పదే చెప్పేవారు, ఎందుకంటే 10 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది, రేపు రిజల్ట్ తర్వాత తెలుద్దాం. తర్వాత రాజకీయ సమీకరణాలు ఏ రకంగా మారబోతున్నాయి తెలంగాణలో కావచ్చు ఏపీలో అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. 6 సామాన్యుడి 6 ప్రాణం.